అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 21వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. సూర్య క్యాబిన్లో నుంచి మిహిర్ బాధగా వెళ్ళడం చూసిన మాన్సి, అను, కృష్ణ, కిరణ్లు తన వెనుకే మిహిర్ క్యాబిన్కి వెళ్తారు. ముందుగా లోపలికి వచ్చిన మాన్సిని చూసి కన్నీళ్లు వస్తూ ఉండగా తనని హక్ చేసుకుని ఏడుస్తాడు మిహిర్. తన వెనుకే లోపలికి వచ్చిన ముగ్గురు కూడా మిహిర్ అలా ఏడవడం చూసి, అయ్యో మిహిర్ సార్, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నారంటాడు కంగారుగా. వాళ్ళ మాటలకు తేరుకొని మాన్సీని వదిలి కళ్ళు తుడుచుకుంటూ, అన్నయ్యని ఇలా చూస్తూ ఉంటే భయం వేస్తోంది. అసలు తన గురించి తను పట్టించుకోవడమే మానేశాడు. ఏదో బిజినెస్ విషయాలు తప్ప ఇది వరకట్లా నాతో మాట్లాడలేదు. నాకు మళ్ళీ నా పాత అన్నయ్యని చూడాలని ఉంది. అసలు చూడగలనా అని అనిపిస్తోంది అంటూ బాధపడతాడు మిహిర్. మిహిర్ మాటలు విని, అవును సార్, బావగారిని అలా చూస్తూ ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. అసలు అది ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. ఏమైందో ఏంటో అన్నీ మాతో షేర్ చేసుకునేది. ఈ విషయం మాత్రం మాకు కూడా చెప్పలేదంటూ బాధపడిపోతారు వాళ్ళు కూడా. పొద్దున్నే లేచి తన పనులన్నీ పూర్తి చేసుకొని వంట చేసి అంశ్ కోసం లంచ్ బాక్స్ రెడీ చేసి అంశుని లేపడానికి వెళ్తుంది తేజ. తేజ రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద పిల్లోని పట్టుకొని క్యూట్గా పడుకున్న అంశుని చూసి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి, కన్నా లేనా అన్న, స్కూల్కి టైం అవుతోంది అంటుంది. అంశ్ తల నిమురుతూ, కొంచెంసేపు బజ్జుంతామా అంటూ కదిలి పడుకున్న అంశుని చూసి ఏవో జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉండగా, నువ్వు అచ్చు ఆయనలా ఉన్నందుకు ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదురా అనుకుంటూ తన కన్నీళ్ళని తుడుచుకుని నార్మల్ అవుతూ, కన్నా లేనా అన్న, అందుకే చెప్పాను నిన్న డిన్నర్కి వద్దు అని, లేట్ అయితే నువ్వు పొద్దున్నే లేవని, అప్పుడేమో లేస్తా అమ్మా అది ఇది అని నన్ను నైస్ చేసి ఇప్పుడు చూడు ఎలా పడుకున్నావు, ఇంకోసారి లేట్ నైట్ వరకు బయట తిరుగుదామను, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ అంశుని బెదిరిస్తుంది తేజ. వాళ్ళ అమ్మ మాటలు విని, అయ్యో వద్దమ్మా అని, మళ్ళీ మనం బయటకు వెళ్దామమ్మా, బయటికి ప్లీజ్, చూడు నేను లేచేసాను, స్కూల్కి కూడా వెళ్తానంటాడు తన చిట్టి చేతులతో. తేజ చిన్ పట్టుకొని గారాలు పోతూ అంశ్ ఫేస్ చూసి నవ్వేస్తూ, సరేలే వెళ్దాం, మరి నువ్వు పద స్కూల్కి రెడీ అవుతాం అంటుంది తేజ. ఓకేమా అని అంటూ ఒక్క జంప్లో బెడ్ మీద నుంచి దిగి వాష్రూమ్లో పరుగు తీస్తాడు అంశ్. వెళ్తున్న అంశుని చూసి నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళి అంశుకి బ్రష్ చేయించి స్నానం చేయించి యూనిఫామ్ వేసి రెడీ చేస్తుంది తేజ. తేజ రెడీ చేశాక, అంష్ని ఇక్కడే వచ్చి కూర్చొని బాత్ చేసి వస్తాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ తినిపిస్తానంటుంది తేజ. ఓకేమా అంటూ టీవీ ముందు సెటిల్ అవుతాడు అంశ్. తను ఫ్రెష్ అయి వచ్చాక తనకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది తేజ. ఈలోపు క్రాంతి రెడీ అయ్యి వచ్చి, తేజ రెడీనా వెళ్దామా అంటుంది. వచ్చిన క్రాంతిని చూస్తూ, గుడ్ మార్నింగ్ కంత్రి ఆంటీ అంటాడు అంశ్ నవ్వుతూ. రేయ్ సీమటాపాకాయ్, నీకు రోజు రోజు కలర్ ఎక్కువ అవుతోందిరా, రాత్రి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి పోతావు అంటూ అంశుని కొట్టడానికి వెళ్తుంది క్రాంతి. తన దగ్గరికి వస్తున్న క్రాంతిని చూసి, నువ్వు నన్ను కొట్టావంటే నేను శ్లోక్ అంకుల్కి చెప్తానంటాడు అంశు బెదిరిస్తున్నట్టుగా. శ్లోక్ పేరు వినగానే టక్కున ఆగిపోతుంది క్రాంతి. అలా ఆగిపోయిన క్రాంతిని చూసి, నాకు తెలుసు నీకు శ్లోక్ అంకుల్ అంటే భయమని అంటాడు అంశ్. అంశు మాటలకు నవ్వుతూ, తనని చూస్తేనే అనుకున్నా, తన పేరు విన్నా నువ్వు ఇలా అయిపోతే ఎలా, ఇంకా నీ ఫీలింగ్స్ని తనకి ఎప్పుడు చెప్తావు అంటుంది తేజ క్రాంతిని చూస్తూ. ఫీలింగ్సా, ఏం ఫీలింగ్స్, అలాంటిదేమీ లేదులే అని అంటుంది క్రాంతి తేజ మాటలకి తడబడుతూ. ఓ అవునా, మరి శ్లోక్ని చూడగానే నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు, మాతో ఉన్నప్పుడు కావు కావుమంటూ కాకిలాగా అరుస్తూనే ఉంటావు కదా, మరి తనను చూస్తే మాత్రం ఎందుకు సైలెంట్ అయిపోతావు అంటుంది తేజ క్రాంతిని చూసి కళ్ళెగరేస్తూ. అలా ఏం లేదు, నాకు పెద్దగా పరిచయం లేదుగా, అందుకే మాట్లాడినంటుంది తల పక్కకు తిప్పుకొని. అని నవ్వుతూ 6 ఏళ్ళుగా తనని చూస్తోంది, తన ఆఫీస్లోనే పనిచేస్తోంది, కానీ ఇంకా పరిచయం లేదంట, ఇదే ఈ ఇయర్కి బెస్ట్ జోక్ అంటుంది తేజ. నువ్వు జోక్ అనుకున్న సీరియస్ అనుకున్న అంతకు మించి ఏం లేదు, కానీ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆఫీస్కి వెళ్దాం అంటుంది క్రాంతి. తేజ మాటలకు ఫుల్ స్టాప్ వేయాలని చూస్తూ, చెప్పు, ఈ కబుర్లని ఎన్నాళ్ళని చెప్తావో నేను చూస్తానంటుంది తేజ. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంచు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని గడ్డంకిని చేతులు పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళని తలతిప్పి చూస్తూ ఉంటాడు. క్రాంతితో మాట్లాడుతున్న తేజ అంశుని చూసి, ఏంట్రా కన్నా అలా చూస్తున్నావు అంటుంది. ఏంటో మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా అంటాడు అంశ్ పెదవి విరుస్తూ. వాడిని చూసి నవ్వుతూ, నీకు అర్థం కాకపోతే వచ్చే సమస్య ఏమీ లేదు, కానీ పద స్కూల్కి టైం అవుతుంది అంటూ వాడిని తీసుకొని బయటకు వెళ్ళి పోతుంది క్రాంతి. తేజని తప్పించుకోవడానికి వెళ్తున్న క్రాంతిని చూసి నవ్వుతూ, చూస్తానే ఇలా ఎన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావు అనుకుంటూ ఆఫీస్ టైం అయిపోతుందని గబగబా టిఫిన్ తినేసి బ్యాగ్ కీస్ తీసుకొని బయటకు వచ్చి డోర్ లాక్ చేసి స్కూటీ తీస్తుంది. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న క్రాంతి అంశ్ స్కూటీ ఎక్కగానే స్కూటీ స్టార్ట్ చేసి ముందు అంష్ని స్కూల్లో డ్రాప్ చేసి వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. వీళ్ళు లోపలికి వెళ్ళి తమ సీట్స్లో సెటిల్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తారు. కాసేపటికి శ్లోక్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. శ్లోక్ లోపలికి వస్తుంటే స్టాఫ్ అందరూ విష్ చేస్తూ ఉంటారు, కానీ తను ఎవరిని పట్టించుకోకుండా వెళ్తూ తేజ ముందు ఆగి గుడ్ మార్నింగ్ తేజ అంటాడు. తను తిరిగి గుడ్ మార్నింగ్ సార్ అనగానే
నవ్వుతూ తన పక్కన ఉన్న క్రాంతిని చూస్తాడు. అప్పటిదాకా శ్లోక్నే చూస్తున్న క్రాంతి అతను తనను అలా చూడగానే టక్కున తల దించేస్తుంది. అది తనకి అలవాటే అన్నట్టు క్రాంతిని చూసి చిన్నగా నవ్వుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు శ్లోక్ వెళ్ళగానే ఒక అమ్మాయి తేజాని చూస్తూ, ఏంటో సార్ నాకు అస్సలు అర్థం కాదు. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా, రోజు మనం విష్ చేస్తున్నా తిరిగి విష్ చేయడం కాదు కదా, కనీసం మనల్ని చూడను కూడా చూడరు, కానీ తనని మాత్రం స్పెషల్గా చూస్తూ ఉంటారు. ఈయనే వెళ్ళి గుడ్ మార్నింగ్ తేజ అని కూడా చెప్తూ విష్ చేస్తూ ఉంటారు. ఏంటో ఈవిడ గారిలో అంత స్పెషల్ అని అనుకుంటూ పెదవి విరుస్తూ చెప్తుంది తన పక్కనే ఉన్న అమ్మాయితో. ఏమో మాకు మాత్రం ఏం తెలుసు, వాళ్ళిద్దరికీ మధ్యలో ఏ బాండింగ్ ఉందో అంటుంది ఆ అమ్మాయి మెటకారంగా. ఈ మాటలు విని క్రాంతికి కోపం వచ్చి వాళ్ళని తిట్టడానికి వెళ్ళిపోతూ ఉంటే తేజ తన నాపి వద్దు అన్నట్టు సైగ చేస్తుంది. నువ్వెప్పుడు ఇంతే, ఇలా అయితే ఎలాని అంటూ విసుగ్గా తన వర్క్లో పడిపోతుంది క్రాంతి. తేజ మాత్రం తనకి ఇవన్నీ అలవాటే అన్నట్టుగా మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా ఈవినింగ్ వరకు వర్క్ ఫినిష్ చేసి అంశ్ స్కూల్ వదిలే టైం అవడంతో శ్లోక్ దగ్గరికి వెళ్తుంది తేజ. మే కమిన్ సార్ అంటుంది డోర్ కొంచెం తీసి. కమిన్ తేజ అంటాడు శ్లోక్. సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగోండి ఫైల్ అంటూ టేబుల్ పైన పెట్టి అంశ్ వచ్చే టైం అయింది, నేను వెళ్తానని అంటుంది తేజ. ఓకే తేజ, రేపు గుర్తుందిగా మార్నింగ్ 9కి వస్తాను, రెడీగా ఉండండి. అండ్ డాడీ ఏదో ఇంపార్టెంట్ విషయం కూడా నీతో డిస్కస్ చేయాలని చెప్పారంటాడు శ్లోక్. ఇంపార్టెంట్ విషయమా, ఏంటది అంటుంది తేజ. ఏమో నాకు తెలీదు, రేపు అందరికీ కలిపి ఒకేసారి చెప్తారన్నారు అంటాడు శ్లోక్. సరే అయితే మేము వెళ్తాము అంటూ క్రాంతితో కలిసి స్కూల్ దగ్గరికి వెళ్ళి అంశుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది తేజ. ఇంటికి వెళ్ళగానే అంశుకి స్నానం చేయించి హోంవర్క్ చేయించి డిన్నర్ ప్రిపేర్ చేసి తనకి పెట్టి తను కూడా తినేసి అంశు కన్నా మనం రేపు పొద్దున్న తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం గుర్తుందా అంటుంది తేజ. గుర్తుందమ్మా అంటాడు అంశ్ ఎక్సైటింగ్గా. సరే మరి త్వరగా పడుకో, పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి కదా అంటూ తనని జో కొడుతూ పడుకోపెడుతుంది తేజ. అంశ్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా ఫోన్ తీసుకొని దేనికోసమో గూగుల్లో సెర్చ్ చేస్తుంది. తనకు కావాల్సింది దొరకగానే ఆ ఫోటోని చూడడానికి తన కలలో నీళ్ళు అడ్డుగా మారుతూ ఉంటే వాటిని తుడిచేస్తూ ఆ ఫోటోలోని రూపాన్ని కలలో నింపుకుంటూ దాన్ని తడుముతూ, ఎలా ఉన్నారు, మీరు బాగానే ఉండుంటారులే అంటుంది. అందుకోసమేగా నేను ఇంత కఠినంగా ఉన్నది అనుకుంటూ తన పక్కనే ఉన్న అంశం చూసి నవ్వుతూ మళ్ళీ ఆ ఫోన్లోని ఫోటో వైపు చూసి, వీడు అచ్చు మీ జిరాక్స్ కాపీనే, మీలానే ఎంత అలర్ట్ చేస్తాడో తెలుసా, అంతకు మించి ప్రేమను కూడా చూపిస్తాడు అంటూ ఆ ఫోటోలోని వ్యక్తితో కాసేపు కబుర్లు చెప్పి, సరే నాకు నిద్ర వస్తోంది, మళ్ళీ రేపు పొద్దున్నే అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా నేను పడుకుంటాను, మీరు కూడా పడుకోండి, గుడ్ నైట్ అంటూ ఆ ఫోటోని చూసి ముద్దు పెట్టుకొని ఫోన్ ఆఫ్ చేసుకొని అంచ్పై చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంటుంది తేజ. రాత్రి లేట్ నైట్ వరకు కూడా పబ్లో పార్టీని ఎంజాయ్ చేసి ఎప్పుడో తెల్లవారుజామున తూలుతూ ఇంటికి చేరుకొని మత్తుగా నిద్రపోతూ ఉన్నాడు అతని నిద్రకి ఆటంకం కలిగిస్తూ తన పక్కన పడిన ఫోన్ నిర్విరాంగంగా మోగుతూ ఉంటే ఆ సౌండ్కి డిస్టర్బ్ అవుతూ విసుగ్గా చేత్తో బెడ్ మీద తడిమి ఫోన్ తీసుకొని కళ్ళు తెరిచి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న పేరుని చూస్తాడు. ఫోన్ వైపే కళ్ళు చిట్లించుకొని చూస్తూ వీడేంటి ఈ టైంలో చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల వ్యక్తి కంగారు పడిపోతూ సార్ అంటూ ఏదో చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పింది వినగానే నిద్ర మొత్తంతా వదిలిపోయి టక్కున లేచి కూర్చుంటాడు. అతను టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉండగా వాటిని ఒక చెత్త తుడుచుకుంటూ, నువ్వు చెప్పేది నిజమేనా, సరిగ్గా కనుక్కున్నావా అంటాడు వణుకుతున్న గొంతుతో అవతల వ్యక్తి. నిజమే సార్, నేను ఎంక్వైరీ చేశాను, నిజమని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు కాల్ చేస్తున్నాను అంటాడు అవతల వ్యక్తి భయంగా. అతను ఖచ్చితంగా చెప్తున్నా కూడా లేదు అలా జరగటానికి అసలే అవకాశమే లేదు, అలా అయ్యుండకూడదు అంటాడు ఇంకా ఏదో ఆశతో. అయ్యో నిజం సార్, నన్ను నమ్మకపోతే ఒకసారి మీరే వెళ్ళి అక్కడికి కన్ఫర్మ్ చేసుకోండి అని అంటాడు విసుగ్గా. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను, నువ్వు చెప్పిందే నిజమైతే ఆ తర్వాత అప్పుడు నీ పనిని ఇప్పుడు పూర్తి చేస్తాను అని అనుకుంటాడు. నవ్వుతాడు రాక్షసంగా. అతని నవ్వుని అవతలి వ్యక్తి వింటూ, ఏమో సార్, ఈసారి మీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు అనిపించడం లేదు, దెబ్బతిన్న సింహం చాలా ప్రమాదకరం, ఈసారి మీరు కనుక తన చేతికి చిక్కితే మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తారు, అయ్యిందేదో అయ్యింది, ఇంతటితో వదిలేండి సార్ అంటాడు అవతల వ్యక్తి. ఏంట్రా నన్ను భయపెడుతున్నావా అంటాడు నవ్వుతూ. కాదు సార్, నిజం చెప్తున్నాను, ఏం చేసినా కూడా ఇంకోసారి ఆలోచించుకొని చేయండి, మీ ఉప్పు తిన్నవాడిగా మీ మంచి కోర చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. ఫోన్ వైపే చూస్తూ, నువ్వు భయపెట్టినా నేనేమి బెదిరిపోయినా వెనకడుగు మాత్రం వెయ్యనురా, ఈసారి నేను కొట్టే దెబ్బతో వాడు ఈ భూమి మీదే ఉండకుండా చేస్తాను అనుకుంటాడు కసిగా. మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వస్తాడు సూర్య. తను వచ్చేసరికి హాల్లో ఉన్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తాడు సూర్య. తర్వాత తెరుకొని మధు, చైతన్య గారు, వాణి గారిని చూస్తూ పిన్ని ఎప్పుడొచ్చారు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తన్వి వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి మాస్టర్స్ కోసమని మధు యూఎస్కి వెళ్తానని అడుగుతుంది. ముందు ఒప్పుకోకపోయినా మిహిర్ బలవంతం మీద తప్పక సరే అంటాడు. కానీ ఒక్కదానే అంత దూరం
పంపించడం ఇష్టం లేక చైతన్య గారు వాణి గారు కూడా మధుతో పాటు యుఎస్కి వెళ్ళి 4 ఏళ్ళు అక్కడే ఉండిపోతారు. వస్తున్న సూర్యని బాధగా చూస్తూ లేచి తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని పొద్దున్నే వచ్చామన్నయ్య అంటుంది మధు. వాణి గారు సూర్య పక్కకి వెళ్ళి ఎలా ఉన్నావు నాన్న అంటారు. తన చెంపపై చేయి వేసి ఉన్నాను పిన్ని అంటాడు పేలవంగా నవ్వుతూ. సూర్య మాటలకి బాధగా నాన్న అలా అనకు, ఎంతో కాంతితో ప్రకాశించే సూర్యుడికి కూడా అప్పుడప్పుడు గ్రహణం పడుతూ ఉంటుంది, ఇది కూడా అంతే నాన్న. ఏవో నీలి నీడలు నీ జీవితంలో అలుముకున్నాయి. ఇలా బాధగా ఉండకుండా వాటిని తొలగించే ప్రయత్నం చేయి, నీకు కావాల్సింది తప్పకుండా దొరుకుతుంది. అప్పుడు నువ్వు గ్రహణం విడిచిన సూర్యుడి కంటే కూడా ఇంకా ప్రకాశవంతంగా మారుతావంటారు వాణిగారు సూర్యకి ధైర్యాన్ని నూరిపోస్తూ. తప్పకుండా పిన్ని, నేను నా ప్రాణం కోసం అన్వేషణ ప్రారంభించాను, ఇక అది ఎక్కడున్నా తప్పక నాకు దొరుకుతుంది అంటాడు కాన్ఫిడెంట్గా. అది నా కొడుకంటే ఇలా బాధపడుతూ ఉండటం కాదు, సమస్యకు ఎదురు నిలబడాలి ధైర్యంగా అని అంటారు విష్ణు గారు సూర్యతోటి. తన పక్కనున్న మధుని చూస్తూ తన తలపై చెయ్యి వేసి స్టడీస్ కంప్లీట్ అయిపోయినట్లేనా అని అంటాడు సూర్య. ఆ మాటకి అయిపోయాయి అన్నయ్య అని అంటుంది మధు కూడా. చదువు అయిపోయింది కదా కన్నా, ఇంకా తర్వాత పెళ్లి చేసేద్దాం మీ చెల్లికి అంటారు సౌజన్య గారు వాతావరణాన్ని తేలికపరచడానికి. పెళ్ళి అనగానే కిరణ్ గుర్తొచ్చి చిన్న చిరునవ్వు తొంగి చూస్తుంది మధు మొహంలో. మళ్ళీ అంతలోనే కిరణ్ని చూసి 4 సంవత్సరాలు దాటిపోయింది. నేను వెళ్లే ముందు నుంచి కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు, గొడవ పడలేదు. తను ఎందుకో నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నాడు. నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, నేను చేసినా మాట్లాడలేదు. ఎందుకో తెలుసుకోవాలి, ఇప్పటిదాకా దూరంగా ఉన్నాను కాబట్టి ఊరుకున్నా. ఇప్పుడు వచ్చేసానుగా, ఇంకా తేలుస్తా తన సంగతి ఏంటో అనుకుంటూ నవ్వుకుంటుంది మధు ఏదో ఆలోచిస్తూ నవ్వుకోవడం చూసి అబ్బో పెళ్ళని కానీ సిగ్గుపడుతోంది నా కూతురు అని అంటారు సౌజన్య గారు. మిహిర్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చి వీళ్ళ మాటలే వింటూ పెద్దమ్మ నాకు డౌట్ అని అంటాడు మిహిర్ తినుకుంటూ. ఏంట్రా అని అడుగుతారు సౌజన్య గారు మిహిర్నే చూస్తూ. పెళ్ళంటే మనుషులు సిగ్గుపడటం తెలుసు కానీ కోతులు కూడా సిగ్గుపడతాయా అని అడుగుతాడు మధుని చూస్తూ. అది కూడా ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్న కోతులు సిగ్గుపడటం అని అంటాడు మధుని ఆట పట్టిస్తూ. మిహిర్ అన్నది అర్థమైన అందరూ నవ్వుతూ ఉంటే మధు మాత్రం మిహిర్ని అలాగే గుడ్లురిమి కోపంగా చూస్తూ, ఈ 4 ఏళ్ళు నా చేతిలో నువ్వు దెబ్బలు బాగా మిస్ అయ్యావు కదా, ఒళ్ళంతా దురదగా ఉన్నట్టుంది, బాగా రాగానే నాతో పెట్టుకుంటున్నావు, అయిపోయావు నా చేతిలో అంటూ మిహిర్ వెంట పడుతుంది మధు. అలా వాళ్ళిద్దరూ అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటాడు సూర్య. పరిగెడుతున్న అన్న చెల్లెలిద్దరూ సూర్య నవ్వును చూసి రిలీఫ్గా ఫీల్ అవుతూ వచ్చి సూర్యని చుట్టేస్తారు. సూర్యని కూడా వాళ్ళు హక్ చేసుకొని, ఇప్పటిదాకా సమస్యని దూరం నుంచి చూసి బాధపడ్డాను కానీ దాన్ని సాల్వ్ చేయాలనుకోలేదు, అది ఎంత తప్పో నిన్నే అర్థమైంది, ఇంకా అలా ఉండలేరా, ఇప్పుడు దాన్ని ఛేదించి నా సంతోషాలను తిరిగి మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటాను, మళ్ళీ పాత సూర్యగా మారిపోతానంటాడు సూర్య మాటలకు అందరూ ఆనందంగా చూస్తారు. మా మర్చిపోయాను, నైట్కి నేను కోల్కతా వెళ్ళాలి, మీటింగ్ ఉంది అంటాడు సూర్య. అన్నయ్య నేను ఇప్పుడే కదరా వచ్చాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటుంది మధు అలకగా. సూర్య చిన్నగా నవ్వుతూ 2 or 3 డేస్లో వచ్చేస్తానురా, ఇది ఇంపార్టెంట్ మీటింగ్, కంపల్సరీ నేనే అటెండ్ అవ్వాలి, వచ్చిన దగ్గర నుంచి నీతోనే ఉంటాను సరేనా అని అంటాడు సూర్య. అలాగే సరే అని అంటుంది మధు. తప్పక మధుని చూసి నవ్వుకొని సరేమా ఆఫీస్కి టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను అని అంటాడు సూర్య. ఓకే నాన్న, నువ్వు వచ్చేసరికి నేను నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెడతానంటారు సౌజన్య గారు నవ్వుతూ. అందరికీ బాయ్ చెప్పి మిహిర్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య. మార్నింగ్ తన హౌస్ హోల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అంశుని నిద్రలేపడానికి వెళ్తుంది తేజ. రూమ్లోకి వెళ్ళి దుప్పటి మూసుకు వేసుకొని పడుకుని ఉన్న అంశుని చూసి నవ్వుకుంటూ, అంశు కన్నా లే, మనం తాతయ్య దగ్గరికి వెళ్ళాలి కదా అంటూ కబోర్డ్లోని తను డ్రెస్సెస్ని తీసి బయట పెడుతూ అంశుని పిలుస్తుంది తేజ. తన పిలుపుకి ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా కదలకుండా పడుకున్న అంశుని చూసి, కన్నా పిలుస్తుంటే పలకవేంటి నాన్న, లే అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి దుప్పట్లు లాగ్గానే అక్కడ అంచుకున్నాడు. తను ఉండాల్సిన ప్లేస్లో పిల్లో సెట్ చేసి ఉన్న వాటిని చూసి తేజ అలానే చూస్తుంటే వెనుక నుంచి బూ అంటూ తన దగ్గరకు దూకుతాడు. అప్పటిదాకా దాక్కుని ఉన్న అంశ్ సడన్గా అలా అరిచేసరికి ఆవ్ అంటూ ఉలికిపడి బెడ్పై కూర్చుండిపోతుంది తేజ అలా భయపడిపోయేసరికి తనని చూసి హే అమ్మ భయపడిపోయింది అని అంటూ క్లాప్స్ కొడుతూ ఎగురుతూ ఉంటాడు అంశ్ అల్లరికి నవ్వుతూ, దొంగ కన్నయ్య నన్నే భయపెడతావా నిన్ను అని అంటూ తన కితకితలు పెడుతూ ఉంటుంది తేజ అలా చేస్తుంటే తన మెడ చుట్టూ చేతులు వేసి కిరికలా నవ్వుతాడు అంశ్. కాసేపు ఇద్దరు ఆడుకొని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు. అప్పుడే రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చిన క్రాంతి వీళ్ళని చూస్తూ, ఓహో రెడీ అయిపోయారా తల్లి కొడుకులు అంటుంది. మేము రెడీ కాంత్రి ఆంటీ
అంటాడు అంశు నవ్వుతూ. వాడిని కోపంగా చూసి పోరా అంటూ తేజాని చూసి ఏం టిఫిన్ చేస్తావు అంటుంది. దోశ చేస్తానే. నువ్వేం తిన్నావు అంటుంది తేజ. నేనేం తినలేదే, అమ్మతో డిష్యూమ్ అయ్యింది, అలిగి వచ్చేసా అంటుంది క్రాంతి డల్గా మొహం పెట్టుకొని. ఏమైందే? ఏముంది, రోజు ఉండే గోలే, పెళ్ళిప్పుడు చేసుకుంటావని. ఇవాళైతే పొద్దున లేవగానే ఒక 10 ఫొటోస్ ఇచ్చి నా ముందు పడేసి వీళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో, నెక్స్ట్ మంత్లో నీకు పెళ్లి చేయాలి, ముహూర్తాలు బాగున్నాయి, పెళ్లి చేసేస్తాను అని అంటూ మొదలెట్టింది అంటుంది విసుగ్గా క్రాంతి మాటలకి. తేజ నవ్వుతూ అవునా, చూసావా మరి ఎలా ఉన్నారు అని అంటుంది. కొట్టారంటే చూడు, నీకు తెలుసు కదా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అంటూ తనకి చెప్తుంది క్రాంతి. చిన్నప్పటి నుంచి అమ్మ పడ్డ కష్టాలన్నీ కూడా చూస్తూనే ఉన్నా. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. నాన్న చనిపోయాక ఫార్మాలిటీస్ అన్నీ అయిపోగానే రిలేటివ్స్ అందరూ కూడా ఎటు వాళ్ళటు వెళ్ళిపోయారు. అక్కడే మమ్మల్ని అలా ఉండి మా బాధ్యత ఎవరు తీసుకోవాల్సి వస్తుందోనని, అలా ఎవరి సపోర్ట్ లేకపోయినా సింగిల్ పేరెంట్గా ఉంటూ ఈ సమాజం నుంచి ఎదురయ్యే సూటీ పోటీ మాటలు పట్టించుకోకుండా తల్లిగా నన్ను ఎంప్లాయీగా జాబ్ని ఇంటిని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ నన్ను ఇంత దాని చేసింది. అలాంటి అమ్మని ఒంటరిగా వదిలేసి పెళ్లి చేసుకున్న ఆ దారిని నేను ఎలా చూసుకుంటానే అంటూ అమ్మకి నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పనా తేజ. మొదటిసారి నేను చూసినప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ అమ్మ మనసుని కలిచివేసింది. నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసాక నువ్వున్న పరిస్థితిలో దాన్న వాళ్ళ దగ్గర లేక కడుపులోని బిడ్డతో ఎలా బతుకుతావు అని ఆలోచిస్తూ తను ఒంటరి ఆడదానిగా ఈ సమాజంలో చిన్నపిల్లని పెట్టుకొని ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొందో అన్నీ ఆలోచించే నీకు అలాంటి కష్టాలు రాకూడదని నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వలేదు అమ్మ. మా మనిషి పుట్టేసరికి నువ్వు మాకు బాగా దగ్గరైపోయావు. నాకు అమ్మకు నేను అనుకుంటూ బతుకుతున్న సమయంలో మాకు ఒక ఆత్మ బంధువుగా దగ్గరయ్యావు. ఇక వీడు అంటూ అంశ్ తలపై చెయ్యి వేసి నిమురుతూ, వీడు పుట్టాక వీళ్ళతో పాటు మేము కూడా వీడికి ఏరింతలకు బోసి నవ్వులకు అడిక్ట్ అయిపోయాము. నిజమైన సంతోషాలను చవిచూసాము. అందుకే వీడు పుట్టాక నువ్వు వెళ్ళిపోతానంటే ఈ బుజ్జి కన్నైపోయి సమాజంలోని రాక్షసుల కళ్ళు పడనివ్వకూడదని నేను ఇక్కడే ఉండి ఉద్యోగం చూసుకోమంది. లక్కీగా సారే నీకు జాబ్ ఇచ్చారు. నీ గురించి ఫస్ట్లో నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పడానికి ఇష్టపడలేదు. అప్పుడే అర్థం చేసుకున్నాం. అందరినీ అర్థం చేసుకుని ఫ్రెండ్లీగా ఉండే నువ్వు ఇలా ఇల్లు వదిలి వచ్చేసావంటేనే ఏదో బలమైన కారణమే ఉండుంటుందని, నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్తావులే అని ఊరుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గతం గురించి అడిగి బాధపడడం ఇష్టం లేకే ఇప్పటి వరకు నేను మళ్ళీ ఇబ్బంది పెట్టలేదు. నువ్వు మాతో పాటు మాలో ఒకదానిలో ఇక్కడే ఉండిపోవాలని కోరుకున్నాం. ఇప్పుడు నాకు అమ్మతో పాటు నువ్వు కూడా ముఖ్యం. మీ ముగ్గురిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. అందుకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ తేజాని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది క్రాంతి మాటలకు తను కూడా బాధపడుతూ తనని హక్ చేసుకొని కాసేపు అలానే ఉండిపోతుంది. వీళ్ళ కోసం అక్కడికి వచ్చి వీళ్ళ సంభాషణను వింటూ ఒకరు తన చెమ్మకిలిన కళను ఒకరు తుడుచుకుంటూ ఉండగా లోపలికి వచ్చిన తేజాని క్రాంతిని కలిపి హక్ చేసుకుంటారు. వీళ్ళపై పడిన చేతుల స్పర్శకి తేరుకొని విడిపడి తమ ఎదురుగా ఉన్న భానుగారిని చూసి అమ్మ నువ్వెప్పుడొచ్చావు అంటుంది క్రాంతి మోహన్ చేతిలోకి తీసుకొని తన నుదుటను ముద్దు పెడుతూ ఇప్పుడే వచ్చానరా అంటారు ఎమోషనల్గా. ఆవిడ తడి చేరిన కళ్ళను చూస్తూ తను వాళ్ళ మాటలు విన్నారని అర్థమై చాలా థ్యాంక్స్ ఆంటీ, మీ ముగ్గురు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. ఎవరో తెలియని నన్ను మీ కూతుర్ల నన్ను నా బిడ్డని ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. మీకు ఏమి ఇచ్చి నేను నా రుణం తీర్చుకోవాలి ఆంటీ అంటూ ఎమోషనల్ అవుతారు. ఆవిడ్ని హక్ చేసుకొని ఏడుస్తుంది తేజ. ఊరుకోరా, బాధపడకు, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నీ మంచి మనసుకి అంతా కూడా మంచి జరుగుతాయి. అంతగా నువ్వు నాకు ఏమైనా చేయాలనుకుంటే ఇదిగో ఈ కోతిని అంటూ క్రాంతి చెవి పట్టుకుని దీని పెళ్ళి కొప్పించాలు, నాకు ఇంకేమీ ఒక అక్కర్లేదు అని అంటారు భానుగారు నవ్వుతూ. హహా తప్పకుండా ఆంటీ అని క్రాంతిని చూస్తూ తను కోరుకున్న విధంగా మిమ్మల్ని తనని ఇద్దరిని ప్రేమగా చూసుకునే వాడిని తీసుకొచ్చి మన క్రాంతికే కట్టబెడతాను నేను, మీరేం కంగారు పడకండి అంటుంది తేజ. ఆ మాటకి భానుగారు క్రాంతిని చూస్తూ నువ్వు అలా అనుకోకరా, నేను ప్రేమగా చూసుకునే వాడితోనే నీ పెళ్లి చేస్తే నాకు అంతకంటే ఇంకేమీ వద్దు, నేను ఎలాగోలా బ్రతికేస్తాను. ఇంకా చెప్పాలంటే నాకు తోడుగా తేజ, ఇదిగో నా బుజ్జి హీరో అంచుబాబు ఉన్నారు కదా, నా గురించి ఆలోచించకుండా పెళ్లి కొప్పుకోరా ప్లీజ్ అంటారు క్రాంతి గడ్డం పట్టుకొని బతిమాలుతూ. ఆవిడ చేతులు తీసేస్తూ అక్కడ మీరు ముగ్గురు హ్యాపీగా ఉంటారు, నేను మాత్రం వాడేమన్నా చేసుకొని మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి బాధపడుతూ ఉండాలా? నేను ఒప్పుకోను, నాకు పెళ్ళి గిల్లి ఏమీ వద్దు, నేను మీతో పాటు ఇక్కడే ఉండిపోతానంటుంది క్రాంతి అలకగా. అబ్బా నువ్వు పట్టిన కుందరికి 3 కాళ్ళు అంటావు, పక్కన వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోవే రాక్షసి అంటారు భానుగారు క్రాంతి మాటలకు తీసుకొచ్చి. ఆహా ఆంటీ వదిలేయండి, నేను చూసుకుంటాను కదా, మీకు మాటిస్తున్నాను, దాని మనసును అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకుని అంటూ ఓరగా క్రాంతిని చూస్తూ అది మనసైన వాడిని తెచ్చి పెళ్లి చూపించే బాధ్యత నాది అంటుంది తేజ. చాలా సంతోషం తల్లి, నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా, ఇంకా దానిని విసిగించనులే, కానీ వదిలేశాను కదా అని నీ మాట కూడా వినకపోతే మాత్రం నేను మళ్ళీ రంగంలోకి దిగాల్సి వస్తుంది
అని అంటూ క్రాంతిని బెదిరిస్తూ, సరే మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, అక్కడ నా మీద అలిగి తినకుండా వచ్చింది, ఇక్కడైనా తింటుందో లేదో అని చూడటానికే వచ్చాను ఇక్కడికి అని అంటారు భానుగారు. కథ ఇంకా ఉంది. ధన్వి ఎందుకు అందరికీ అలా చెప్పకుండా వెళ్ళిపోయింది? మరి ఈ తేజ ఎవరు, శ్లోక్ ఎవరు? సూర్య కలకత్తా వెళ్తున్నాడు కదా, మరి అక్కడ ధన్విని చూస్తాడా, కనిపెడతాడా? వీళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకుంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.